ఓకే. గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా నా 7 స్టెప్స్ అనేది వినే ఉండుంటారు. కానీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. 7 స్టెప్స్. 7 స్టెప్స్ అంటే చాలామంది లీడర్స్ చెప్తూ ఉంటారండి వాస్తవానికి. ఒక సక్సెస్ అయిన వ్యక్తుల నుంచి తీసుకున్న సబ్జెక్టు. నిజంగా కూడా అంత అద్భుతమైన సక్సెస్ అయిన వ్యక్తుల నుంచి తీసుకున్నదండి 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ అన్నది ప్రాపర్‌గా ఎంతమంది ఏ రకంగా ఉపయోగించుకుంటారంటే ఖచ్చితంగా ప్రాపర్‌లీ ఉపయోగించుకోవాలండి. ఖచ్చితంగా ఆహ్, మనకు తెలుసు కదా! రీజనబుల్‌గా చాలామంది మనం మాక్సిమం మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నారు. 7 స్టెప్స్ 7 అడుగులు వేసి పెళ్లి చేసుకుంటారు. ఆ 7 అక్కడి నుంచే తీసుకున్నదండి. ఇంకా చాలా రకాలు ఒక సక్సెస్ వ్యక్తుల నుంచి తీసుకున్న స్టెప్స్. నేనొక స్టెప్ తీసుకున్నానండి. ఆహ్, చూడండి ఒకసారి ఒక ఇమేజ్ పెట్టాను. ఏటీఎం. అంటే ఏటీఎం ప్రాపర్‌గా అందరికి తెలుసు. అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి సారీ ఒక డౌన్ నుంచి అంటే లేని పర్సన్ నుంచి హైయెస్ట్ ఉన్న పర్సన్ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏటీఎం అంటే. అండి. అదే ఏటీఎంలో ఖచ్చితంగా మనం అమౌంట్ తీసుకోవాలంటే ఏం చేయాలండి ప్రాసెస్? ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఏటీఎం కార్డ్ పెట్టాలి. లాంగ్వేజ్ అడుగుద్ది. తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత విత్‌డ్రా కొట్టాలి. తర్వాత సేవింగ్ కరెంట్‌లో అడుగుద్ది. సేవింగ్ అని కొట్టాలి. అని తర్వాత అమౌంట్ కొట్టాలి. ఈ అమౌంట్ కొడితే అప్పుడు మళ్ళీ యెస్ ఆర్ నో అని అడుగుద్దండి ఫైనల్‌గా కూడాను. యెస్ కొడితేనే అమౌంట్ వస్తదండి. మన అకౌంట్‌లో అమౌంట్ మనం తీసుకోవాలంటేనే ఈ 7 స్టెప్‌లు ఫాలో అవ్వాలిగా. ఒకసారి గమనించండి. ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నా అకౌంట్‌లో డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేయాలి కదా! ఖచ్చితంగా ప్రాపర్‌గా తీసుకోవాలండి. ఈ స్టెప్స్ ఫాలో అవుతేనే. అని చూడండి ఒకసారి. ఈళ్ళ ముగ్గురు కూడా గౌతమ్ బాలయ్య గారు, కన్వ సింగ్, దీపక్ సిద్ధు ముగ్గురు కూడా త్రిమూర్తులండి. ఆహ్, చాలా అద్భుతమైన రిజల్ట్. అంటే ఒక ప్రొడక్ట్ కనిపెట్టడం కావచ్చు, ఒక ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కావచ్చు, ఎలా డిజైనింగ్ చేయాలి, ఏంటన్నది కూడా ఈళ్ళు ముగ్గురు ప్రాపర్‌గా తీసుకున్న ప్లానింగ్ అండి. నిజంగా ముగ్గురు కూడా త్రిమూర్తులు. ఆహ్, అంతకు మించి ఒకటి చెప్పలేనండి. ఇంకా అంతకు మించి ఒకటి కూడా ఉండదని నా ఉద్దేశం. ఖచ్చితంగా చిన్న ఎగ్జాంపుల్ అండి. గౌతమ్ బాలయ్య గారు ఉన్నారు కదా! సారు. సార్ కింద డైరెక్ట్ సార్ నేను ఐడీ యేసుకుంటా అని చెప్పి ఆయన దగ్గరికి పట్టుకెళ్ళి ఆధార్ కార్డ్ తీస్తే ఆహ్, మ అంత సీనియర్ దానికి ముందు మనం యేసుకున్నంత మాత్రాన సక్సెస్ అయిపోమండి. ఖచ్చితంగా 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. వా కనిపెట్టిన వ్యక్తి గౌతమ్ బాలయ్య గారి కిందే ఐడీ యేసుకున్నంత మాత్రాన సక్సెస్ అయిపోము. మనం కూడా ఖచ్చితంగా ప్రాపర్‌గా 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ 7 స్టెప్స్ అంత గొప్ప విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలండి. 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. 100% ప్రోడక్ట్ యూజ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి. నేను ప్రోడక్ట్ తెచ్చి వాడి చూసా. బిఫోర్ నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం ఉన్నా గానీ ప్రోడక్ట్ తెచ్చుకొని వాడి చూసాక ఓకే. బయట కొనుక్కుంటే గానీ ఇందులో కొనుక్కోవడం బెస్ట్ అని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి వన్ బై వన్ కొనుక్కుంటూ, వాడుకుంటూ రిజల్ట్ తెచ్చుకున్నాను. ఆహ్, మన రామానంద సార్ ఉన్నారు. సార్ కూడా ప్రోడక్ట్ యూజ్ చేసే వచ్చారు. ప్రతి ఒక్కరునండి. మన వైఎస్ఆర్ గారు కావచ్చు, బ్రహ్మేశ్వరరావు గారు కావచ్చు, ఆహ్, తర్వాత ఆ పైనున్న అప్లయన్స్ కావచ్చు, చందు గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రొడక్ట్ యూజర్. ఫస్ట్ ప్రొడక్ట్ 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. వేస్టేజ్‌లో మన మాటే పెట్టుబడి. మన మాటే పెట్టుబడి. ఖచ్చితంగా ప్రాపర్‌గా మనం వాడి చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడితేనే కదా! ఆ టేస్ట్ అన్నది మనం చెప్పగలం. ప్రాపర్‌గా చెప్తాం. అందుకని ఖచ్చితంగా మనం ఏదైతే బయట ప్రొడక్ట్స్ వాడుతున్నామో అది వేస్టేజ్ ప్రొడక్ట్స్‌తో చేంజ్ జేసుకోవాలి. అలా చేంజ్ జేసుకొని వాడుతూ ఉంటుంటేనే మంచి రిజల్ట్ పొందొచ్చండి. మా ఇంట్లో మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ ఉన్నట్టే అండి. ఏదో కొన్ని ప్రొడక్ట్స్ మిస్ అవ్వచ్చు. నా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉందండి. ఎయిర్ ప్యూరిఫైయర్ వాడకుండా అంటూ ఉండను. ఏసీతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ ఏస్తానండి. అంటే అది
ఈక్వల్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఖచ్చితంగా ప్రాపర్గా నేను ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నానండి. వాడుతున్నాను కాబట్టి హార్ట్ఫుల్గా ప్రోడక్ట్ గురించి చాలా హార్ట్ఫుల్గా ప్రజెంటేషన్ చేస్తానండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఖచ్చితంగా షేర్ ద ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ షేర్ చేయడం కాదు, మనకు వచ్చిన రిజల్ట్ షేర్ చేయడం. రిజల్ట్, ఆ రిజల్ట్ షేర్ చేయడం అంటే మనం ఆల్రెడీ వాడుతూ ఉంటాం. ఏదో సపోజ్ బయటకు ఒక సినిమాకి వెళ్ళాం, ಅಥವಾ బిర్యానీ తినడానికి వెళ్ళాం. మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో మార్నింగ్ వెళ్ళిన తర్వాత మాట్లాడి పిచ్చబాట మాటల కింద మాట్లాడతాం, ఇది తిన్నావరా, లేకపోతే అక్కడికి వెళ్ళామరా, ఇలా చేసామరా అని చెప్తాం. అలాంటి మాటలు మాట్లాడే కన్నా మన ప్రోడక్ట్స్ గురించి, మనకు వచ్చిన రిజల్ట్ గురించి మాట్లాడితే బాగా ఉపయోగపడుతుందండి. ఆ, అలాగే ఏదైనా ఫోన్ కొనుక్కున్నా, ఆ ఫోన్ గురించి మాట్లాడుతుంటాం. ఫోన్ గురించి మాట్లాడితే ఉపయోగం ఉంది. అదే వేస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి వాడుతూ మా రిజల్ట్ షేర్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చండి. ఖచ్చితంగా షేర్ చేయడానికి వాడిన వాళ్ళు హార్ట్ఫుల్గా షేర్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిస్ అయ్యే ఛాన్స్ అండి. ప్రతి ఒక్కరూ మిస్ అయ్యే ఛాన్స్. లిస్ట్ అన్నది ప్రాపర్గా తీసుకోవాలి. లిస్ట్ అంటే ఆల్రెడీ నా చేతిలో హ్యాండ్రైట్ మొబైల్ ఉంది. దాదాపుగా ఒక 500 600 ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ లిస్ట్ ఎందుకు? ఖచ్చితంగా లిస్ట్ అన్నది కావాలండి. కాకపోతే జస్ట్ సింపుల్గా చెప్తాను. మన ఇంట్లో ఫంక్షన్, మన ఇంట్లో ఒక మ్యారేజ్ లేదు, కనీసం మన ఇంట్లో ఒక పిల్లోడు బర్త్డే, పుట్టినరోజుకే పలానా పలానా వ్యక్తిని కావాలని అనుకుంటాం కదా. జస్ట్ పుట్టినరోజుకే, పిల్లోడు పుట్టినరోజు జస్ట్ అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చేవాళ్ళు పలానా వ్యక్తులు వస్తే బాగుండని మనం ఎలాగైతే ప్రాపర్గా అనుకుంటామో దానికే లిస్ట్ తయారు చేస్తాం మనం కదండి. అలాగే వేస్టేజ్ అనే ఆపర్చునిటీకి ఖచ్చితంగా ప్రాపర్గా లిస్ట్ తయారు చేయాలి. లైఫ్ చేంజ్ చేసే ఆపర్చునిటీ అదొక లిస్ట్ తీసుకోవాలండి. ఆ లిస్ట్ కూడా ఎలా పడితే అలా కాదు, ఎఫ్ఐఏ అండి, ఫ్రెండ్స్ లిస్ట్ అండి. ఫ్రెండ్స్ లిస్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ ప్రకారం ప్రాపర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ రిలేషను, మన ఫ్యామిలీలో రిలేషన్ లిస్ట్ కావచ్చు. ఇలా ఖచ్చితంగా ప్రాపర్గా ఈ లిస్ట్ అన్నది తీసుకోవాలండి. తర్వాత మనం జర్నీ చేస్తూ ఉంటాం. జర్నీలో కొంతమంది కనపడుతూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటాం, వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చండి. తర్వాత మన చుట్టుపక్కల మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, మన లేబర్స్ కావచ్చు, మన డ్రైమర్స్ కావచ్చు, అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రాపర్గా లిస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ లిస్ట్ తీసుకుంటేనే ఒక మార్గం అన్నది మనకు దొరుకుతుంది ప్రాపర్గా. జస్ట్ మనం మైండ్ పెట్టి ఆలోచించినా కూడా పలానా వ్యక్తిని కేకేస్తే బాగుండు, ఎందుకు చాంపియన్డే ఉంది, చాంపియన్లో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మామూలుగా జనరల్గా లిస్టు ఓకే, మనం ఆల్రెడీ ఫాలోఅప్ చేసి లిస్ట్ కామన్, కానీ ఒక చాంపియన్డేకి మనకంటూ లిస్ట్ ఉండాలి. అదే చెప్తున్నాను కదండి, పెళ్ళికో లిస్ట్ ఎలాగ తయారు చేస్తామో, పుట్టినరోజుకి ఎలాగైతే చిన్న లిస్ట్ తయారు చేస్తామో, ఖచ్చితంగా చాంపియన్ డేకి అనేది కూడా మన ఇంట్లో ఫంక్షన్, మన వేస్టేజ్, మన ఫ్యామిలీ ఫంక్షన్ ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాపర్గా దీనికి ఒక లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం ఇన్వైట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆల్రెడీ ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి సరే ఇన్విటేషన్ చేస్తాం కదా. ఇన్విటేషన్ అన్నది ప్రాపర్గా ఇన్విటేషన్ చేయాలండి. ఇన్విటేషన్ చేసే విధానం కూడా చాలా చాలా ప్రాపర్గా తీసుకోవాలి. అవతల వ్యక్తికి ఏది కావాలి, ఇప్పుడు ఏం లేదండి, ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ, నీకు ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయంటే అంటాడా? ఏంటి కదా. స్టూడెంట్కి ఏం కావాలి, వాడికి ఏం లీడ్ ఉన్నది అన్నది గమనించాలండి. ఒక పాకెట్ మనీకి అని చెప్పొచ్చు. పాకెట్ మనీ అంటే ఈ రోజులో ఏ రకంగా పాకెట్ మనీ ఫ్యామిలీలో ఇస్తారు, ఫ్యామిలీలో వాళ్ళు ఇస్తారు కదా ఖచ్చితంగా. పాకెట్ మనీ గురించి చెప్పొచ్చు. లేదు, ఫ్యామిలీ వాళ్ళు పాకెట్ మనీ అరేంజ్ చేస్తారు. దానికి మనం ఏంటంటే వాడికి ఏం కావాలి, ఒక మొబైల్ లేకపోతే మొబైల్ గురించి చెప్పొచ్చు, ఓ ల్యాప్టాప్. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ అవసరం కదా, ప్రతిదానికి ల్యాప్టాప్, టీవీ, సారీ సెల్, ల్యాప్టాప్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. లేదా ఒక బైక్. ఇలాంటి ఆపర్చునిటీని మనం వేస్టేజ్లో తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇన్విటేషన్ చేయొచ్చండి.
లేదు ఒక లేడీస్ కనపడితే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇన్వైట్ చేయొచ్చు. లేదండి హౌస్ వైఫ్ ఉండి ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు కదా, చిన్న చిన్న ఖర్చులకి ఇవ్వడానికి సోర్స్ వస్తుందని చెప్పేసి ఇన్వైట్ చేయొచ్చండి. అలాగే ఫోన్లో ఫోన్ ద్వారా కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఫోన్ ద్వారా ఇన్వైట్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్కడ ఇన్వైట్ చేసినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలండి. అంటే చాలా చిన్నగా సింపుల్గా చెప్పాలి. అవతల వ్యక్తిని ఓకే ఒక ఆపర్చునిటీని ఇస్తున్నాం, ఆ ఆపర్చునిటీ గురించి దానికి ఒక గొప్పతనం, మనం ఆపర్చునిటీ ఉన్న గొప్పతనం గురించి మనం తెలియపరిచి దానికి తగ్గట్టుగా ఇన్విటేషన్ చేయాలి. ఒక 1 అవర్ సపోజ్ జర్నీలో ఇన్వైట్ చేస్తుంటారు. ఒక 1 అవర్ జర్నీ చేస్తున్నాం సపోజ్. ఆ 1 అవర్ జర్నీ చేయగానే ఆడితో మాట్లాడి ఒక పావు గంటలో మాట్లాడి అరగంటలో ఇన్విటేషన్ చెప్పామనుకోండి, ఇంకా అరగంట టైం ఉంది ఆడితో స్పెండ్ చేయాల్సింది. ఆ అరగంటలో ఏమవుద్దంటే ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఇంకేంటి అని తెలుసుకోవడంలోని దాదాపుగా మనం ప్లాన్ అంతా అక్కడ చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా 1 అవర్ జర్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 అవర్ జర్నీలో ఇన్విటేషన్ చేయకండి. ఖచ్చితంగా ప్రాపర్‌గా ఆడితో మాట్లాడి మంచి చెడ్డ తెలుసుకొని, ఆడికున్న ప్రాబ్లమ్ తెలుసుకొని, ఆడికి ఏం కావాలో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో ఇన్విటేషన్ చేయాలి ప్రాపర్‌గా. ఫోన్‌లో కూడా అంతేనండి. ఫోన్‌లో కూడా ప్రాపర్‌గా 1 ఆర్ 2 మినిట్స్‌లోనే ఇన్వైట్ చేయాలి. అవతల వ్యక్తికి ఏం లీడ్ అన్నది మనం తెలుసుకొని దాని ద్వారా ప్రాపర్‌గా ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదండి. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. దానికి కూడా ప్రాపర్‌లీ మన ఇంట్లో ఫంక్షన్ ఉంది. మన ఇంట్లో ఫంక్షన్ ఎలా పడితే అలా వెళ్ళి పిలుత్తామండి? పిలం కదా! మనకి ఒక డ్రెస్ కోడ్ ఉంది. మనకొక డ్రెస్ కోడ్ ఉంది. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అన్నది మెయింటైన్ చేయాలండి. అంటే ఇన్వైట్ చేసేటప్పుడే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలన్నది కాదు. ఖచ్చితంగా కాకపోతే మనం అంటూ డ్రెస్ నీట్‌నెస్‌లో ఉండాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి అలా ఇన్వైట్ చేయాలండి. ఎలా పడితే అలా ఇన్వైట్ చేస్తే ఈడిని చూత్తేనే ఇలా ఉన్నాడు ఈడు. ఈ అలాంటిది ఈడు చేసి బిజినెస్ గురించి నేను ఎళ్ళాలా అన్న ఆలోచన వస్తుంది అవతల వ్యక్తికి. ఖచ్చితంగా ప్రాపర్‌గా మనం అంటూ ఒక ఇది ఉండాలండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా రకాల నెట్వర్క్ మార్కెటింగ్ చూశాను, విన్నాను, కొన్ని చేశానండి. కానీ ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో డ్రెస్ కోడ్ అన్నది లేదు ప్రాపర్‌గా. మనకొక డ్రెస్ కోడ్ ఉంది వెస్టేజ్‌లో. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ, వంత లెవెల్‌కెళ్ళక టై కట్టాలి. వంత లెవెల్‌కెళ్ళక కోట్ వెయ్యాలి. ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలండి. ప్రాపర్‌లీ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అంటే పెద్ద ఇష్యూ కాదు. ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయొచ్చు. నిజంగా ఆ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఏస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మనం చెప్పిన మాట వింటాడండి. ప్రాపర్‌గా అబ్జర్వేషన్ చేయండి వైట్ షర్ట్. అలాగే లేడీస్‌కి మన కంపెనీ శారీ క్రియేట్ చేసింది. ఆ శారీ తీసుకొని లేడీస్‌కి ఆ శారీ ద్వారా వెళ్ళి ఇన్వైట్ చేస్తే ప్రాపర్‌గా ఇన్విటేషన్ కావచ్చు, మనం ఒక మీటింగ్ చెప్పడానికి కావచ్చు. ఖచ్చితంగా ప్రాపర్‌గా బా బావుంటదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీటింగ్ అండి. మీటింగ్. అంటే ఇన్విటేషన్ చేసాం ఖచ్చితంగా మీటింగ్ చెప్పాలి కదా! మీటింగ్ గురించి ఇన్వైట్ చేయాలి. అది ఒక 3 స్టైల్‌లో ఉన్నది చెప్తానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 1 టు 1 మీటింగ్ అండి. 1 టు 1 మీటింగ్. 1 టు 1 మీటింగ్ అంటే ఖచ్చితంగా 1 టు 1 మీటింగ్ జరగాలండి. 1 టు 1 మీటింగ్ జరగడం వల్ల మనకు స్కిల్స్ పెరుగుతాయండి. మనకే స్కిల్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 1 టు 1 చేయాలి. 1 టు 1 చేస్తుంటే అంటే మన సార్లు ఆల్రెడీ చెప్తూ ఉంటారు మీటింగు. మనం వింటూ ఉంటాం. వింటున్నప్పుడు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉండదు. జూమ్ మీటింగ్ కావచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు. వింటూ ఉంటాం. కానీ ప్రజెంటేషన్ చేసి అవకాశం ఉండదు. ఇలాగ ఒక పర్సన్ దొరికినప్పుడు మనకు మనం ఇండివిడ్యువల్‌గా వెళ్ళి 1 టు 1 మీటింగ్ చేయాలి. అక్కడ 1 టు 1 చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఓకే. మన దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది. ఆ బుక్ ద్వారా చెప్పొచ్చు. లేదంటే ప్రజెంటేషన్ చేసేవాళ్ళు ల్యాప్‌టాప్ తీసుకొని ప్రజెంటేషన్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రాపర్‌గా ప్రజెంటేషన్ చేయాలి. చేసేటప్పుడు అక్కడ పలానా పేజీలో పలానా వర్డ్స్ మనం అక్కడ చెప్తూ ఉండంటే, ఓకే. మనం చెప్పగలిగామా? లేదన్నది ఒక చెప్ప ఇదవ్వచ్చు. లేదు కొత్త వ్యక్తి దగ్గర పొరపాటు కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్‌గా చెప్పేస్తానని కాదండి. ఖచ్చితంగా మిస్టేక్ చెప్తారు. ఫస్ట్ మిస్టేక్స్ చెప్తారు ఖచ్చితంగాని.
కానీ నెక్స్ట్ టైము ఈ మిస్టేక్ చెప్పకూడదు అని ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే మన సార్లు చెప్తున్నాడు మనం వింటాం కాబట్టి ఓకే పలానా చోట నేను ఈ పొరపాటు చేశాను అన్న విషయం మనకు వెళ్తుంది. ఇక్కడ మనకు స్కిల్స్ పెరుగుతాయి 1-to-1 చేయడం తర్వాత. 1-to-1 చేసిన తర్వాత ఖచ్చితంగా మనకు స్కిల్స్ అన్నది పెరుగుతుందండి. కానీ నెక్స్ట్ స్కిల్స్ పెరిగినాయి 1-to-1 చేసాం. తర్వాత అతను మీటింగ్కి అటెండ్ అయ్యాడు, ఐడి వేసుకున్నాడు, ఐడి వేసుకుని ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రోడక్ట్ యూజ్ చేసేదాకా కూడా మనం మాట్లాడుతూ ఉండాలని తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాం, ఐడి వేసాం. నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి. వాళ్ళ ఫ్యామిలీతో. ఎందుకంటే మనం అయితే ఒక వ్యక్తికి చెప్పాం, ఆడికి నచ్చింది. పర్సన్ ఎవరైనా సరే, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే నచ్చింది. కానీ వెనకాల ఫ్యామిలీ వాళ్ళు ఈ ఆయిల్ ఏంటి ఇలా ఉంది. సపోజ్ హస్బెండ్ వచ్చి మాట్లాడుతున్నాడు, విన్నాడు మన మీటింగ్ పట్టుకెళ్ళాక ఆయిల్ ఏంటి ఇలా ఉంది, పెట్రోల్లో ఉందంట ఆవిడ అవతల ఇంట్లో పర్సన్. నేను ఇది వాడను, నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాడతాను, అదే కావాలి నాకు, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలియదు. కానీ ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీతో మైనస్ అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు అంటే అవతల వ్యక్తి బయటికి వద్దామంటే రానివ్వరు, మీటింగ్ ఎందామంటే ఎన్నెవరు. ఇటువంటి ప్రాబ్లమ్స్ పడతారని అందుకని ఖచ్చితంగా హోమ్ మీటింగ్ జరగాలి. ఆ హోమ్ మీటింగ్లో నలుగురు కావచ్చు, 5గురు కావచ్చు, లేదా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా క్యాకేసి కూడా కూర్చోబెట్టచ్చు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో జరగాలి ఖచ్చితంగా. నెక్స్ట్ అదర్ వ్యక్తులు కూడా ఉండొచ్చు ప్రాపర్గా. అక్కడ ప్రజెంటేషన్ చేసేటప్పుడు హోమ్ మీటింగ్ అన్నది ఖచ్చితంగా మీటింగే ఉందండి. హోమ్ మీటింగ్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ మన ఇన్కమ్ ప్లాన్ అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే కొత్త వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ బిఫోర్ విన్న వ్యక్తి ఉన్నాడు. ఈ కొత్త వ్యక్తులకేమో అర్థం అవుతుంది, బిఫోర్ విన్న వ్యక్తికి ఓకే మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు అని, అంటే నేర్చుకుంటాడు అన్నమాట, ఇంకొకసారి స్ట్రాంగ్ అవ్వచ్చు అన్న విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది హోమ్ మీటింగ్ ఖచ్చితంగా ప్రాపర్లీ జరగాలండి. జరగడం వల్ల ఆ వ్యక్తి స్ట్రాంగ్గా నిలబడతాడు. ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సెమినార్స్ అంటే మనకు ఆల్రెడీ ఛాంపియన్ డేస్ కావచ్చు, 1 డే వర్క్షాప్స్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు, ఇలా జరుగుతూ ఉంటాయండి. ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలి. నేను ఒక 1 డే వర్క్షాప్ తర్వాత 10 నెలల తర్వాత నాకు 1 డే వర్క్షాప్ దొరికిందండి. నేను జాయిన్ అయిన తర్వాత 10 నెలల తర్వాత నాకు 1 డే వర్క్షాప్ దొరికింది. ఆ 1 డే వర్క్షాప్ అటెండ్ అయ్యాకనే నేను వేస్టేజ్లో ఓకే నేను చేయొచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. నేను చేయగలను కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఇక్కడ మీటింగ్లు ఆన్లైన్ క్లాస్ కావచ్చు. అంటే ఆన్లైన్ క్లాస్ అంటే ఏం లేదండి, జూమ్ మీటింగ్. ఇక్కడ ఖచ్చితంగా వెబినార్స్ ఈ 2 మీటింగ్లు ప్రాపర్గా అటెండ్ అవ్వాలి. రామానంద సారు 8 గంటలకు మీటింగ్ చెప్తే మైండ్ యాక్సెప్ట్ చేసేది కాదు. ఎందుకంటే మైండ్ అక్కడ ఉండేది. ప్రజెంటేషన్ నేను ఇక్కడ మనిషిని కనపడేవాడిని. కానీ అదే వైఎస్ఆర్ గారు మార్నింగ్ 5 గంటల మీటింగ్ పెట్టేవారు. ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి నాకు ఇష్టం. ప్రోడక్ట్ గురించి ప్రతి ప్రోడక్ట్ గురించి తెలుసుకుని యూజ్ చేస్తూ ఉంటాను. అది తెలుసుకోవడం వల్ల నేను నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. నాకున్న ప్రాబ్లం ఎవరిని అడగలేదని ఫస్ట్. నాకున్న ప్రాబ్లం నేనే సజెషన్ చేసుకుని తెచ్చుకుని వాడుకున్నాను. ఎందుకంటే ఆ రిజల్ట్ నాకు అర్థమైంది కాబట్టి. ఖచ్చితంగా ఇక్కడ వెబినార్స్లో నెంబర్ ఆఫ్ టెస్ట్ మోనీస్ ఉంటాయండి. ఆ టెస్ట్ మోనీస్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. మెయిన్ టెస్ట్ మోనీస్కి కనెక్ట్ అయిన వ్యక్తులు ఉంటారు. అందుకే ప్రాపర్గా మనం ఏదైనా మీటింగ్ అంటే మనతో మీటింగ్ అన్నది ఖచ్చితంగా మనతో పాటు టీంను కూడా అటెండ్ చేయించుకోవాలండి. మనమే కాదు, మనతో పాటు మన టీం కూడా అటెండ్ అవ్వాలి. అలా అటెండ్ అయితే అక్కడ ఉన్న టెస్ట్ మోనీస్ జరిగే దాంట్లో ఆ టెస్ట్ మోనీస్ కనెక్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది కనెక్ట్ అయిన వ్యక్తులు ఉన్నారండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి టీం వర్క్ అండి. ఖచ్చితంగా టీం వర్క్ అన్నది ప్రాపర్గా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలండి. చాలా టైం అయిపోయింది. ఓకే, టీం వర్క్ అన్నది ప్రాపర్గా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. టీం వర్క్ అంటే ఖచ్చితంగా టీంతో కలిసి వర్క్ చేసుకోవాలండి. టీంతో కలిసి వర్క్ చేయాలి.
టీమ్‌తో కలిసి వర్క్ చేయడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి చూడండి. ఏం లేదండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ ఉంది. అది ఒక ఇప్పుడు నలుగురు వ్యక్తులు కదండీ! నలుగురు వ్యక్తులు కూడా నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారు. నలుగురు వ్యక్తులు 4 రకాలుగా మాట్లాడుతున్నారు. 4 రకాలుగా మాట్లాడుతుంటే హ్మ్. ఒక హౌస్ అనుకోండి సపోజ్. 4 గోడలున్నాయి. 4 గోడలు కూడా 4 రకాలుగా మాట్లాడుతున్నాయి. ఏవని? నేనుండడం వల్లగా అంటే మనం అంటూ ఉంటాం కదా! నా టీమ్ నేను ఉండడం వల్ల నేను గొప్ప. నేను ఉండడం వల్ల నేను గొప్ప అంటాం కదా! ఖచ్చితంగా ఈ గోడ కూడా అంటుందనమాటండి. నేను ఉండడం వల్ల ఇంత గొప్పగా ఈ ఇల్లు నిలబడింది. ఇంత దృఢంగా ఉంది. అని జెప్పేసి 4 గోడలు మాట్లాడుకుంటున్నాయేంటండి. 4 గోడలు మాట్లాడుతున్నప్పుడు మరి డోర్‌లేమన్నా తక్కువండి? ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఆళ్ళకి రాడానికి, వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ ఒక డోర్ రూపంలో నేను నిలబడి ఉండడం వల్ల నేను గొప్ప అని చెప్పి డోర్‌లు అంటున్నాయండి. ఏండి? సరే. డోర్‌లు అంటుంటే మరి పైకప్పు ఏమన్నా తక్కువండి? పైకప్పు కూడా అంటుందంట. నేను ఉండడం వల్ల ఈ ఇల్లు ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. ఈ ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్‌గా ఉందని జెప్పేసి అంటుందటండి పైకప్పు. పైకప్పు అంటుంటే కింద భూమి. మరి మనం ఎవరైనా నిలబడడానికి కావచ్చు, మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, దేనికైనా సరే ప్రాపర్‌గా భూమి మీద నిలబడితేనే కదా! భూదేవి అంటారు. వాస్తవానికి ఆహ్, ఆ భూమన్నది ఉంటేనే కదా! మనం 4 గోడలు కావచ్చు, 8 గోడలు కావచ్చు, ఎన్నన్నా గోడలు కట్టడానికన్నా, ఒక పైకప్పేయడానికన్నా సోర్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఆవిడన్నదంట, నేనుండడం గొప్ప అని అనట్లేదు. మనమందరం కలిసి ఉండడం వల్లే ఈ ఫ్యామిలీ సురక్షితంగా ఉంది. మనం అందరం కలిసి వర్క్ చేయడం వల్లే సురక్షితంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఇల్లు కావచ్చు, లేదా ఒక పూరి గుడిసె కావచ్చు, ఒక పూరి గుడిసె కావచ్చు, లేదా ఒక రిచ్ బంగ్లాలో ఉన్న వ్యక్తి కావచ్చు. ఖచ్చితంగా ప్రాపర్‌గా ఒక టీమ్‌గా వర్క్ చేస్తేనే టీమ్ వర్క్. ఆ టీమ్ వర్క్ జరిగితేనే ఏదైనా సురక్షితంగా ఉంటదండి. వెస్టేజ్‌లో కూడా టీమ్ వర్క్ ప్రాపర్‌గా జరిగితేనే సక్సెస్ అవుతాం. టీమ్ వర్క్ మీద ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మన టీమ్‌తో కలిసి వర్క్ చేసుకుంటూ ఉండాలి. అలా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం. నెక్స్ట్ స్టెప్ అండి ఫాలోఅప్. ఫాలోఅప్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్‌లీ ఫాలోఅప్ చేయాలండి. అంటే కొత్త వ్యక్తులను ఫాలోఅప్ చేయొచ్చు. పాత వ్యక్తులను ఫాలోఅప్ చేయొచ్చు. కొత్త వాళ్ళొచ్చారు గాని పాత వాళ్ళని వదిలేయకూడదు. పాత వాళ్ళు ఉన్నారు కదా! అని కొత్త వాళ్ళని వదిలేయకూడదు. ఎప్పుడు చేసి జరిగే ఫాలోఅప్ అప్పుడు జరుగుతూనే ఉండాలండి. ప్రాపర్‌గా జరుగుతూనే ఉండాలి. ఫాలోఅప్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీనికి కూడా చిన్న స్టోరీ తీసుకున్నాను. ఫాలోఅప్ అంటే వాస్తవానికి చూడండి ఒకసారి కోడి. కోడి ఫాలోఅప్ ఏముందండి? అంటే ప్రాపర్‌గా కోడున్నది. ఒక 21 రోజు గుడ్లు గుడ్లు పెడతదండి. గుడ్లు పెట్టి 21 రోజు ఆ గుడ్ల మీద పొదిగితేనే అంటే దాని మీద ఉంటది కదా! మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. దాని మీద పొదిగితేనే అయి పిల్లలవుతాయి. ప్రాపర్‌గా తన ఫుడ్ తను తీసుకుంటూ 21 రోజు వెళ్ళి, వచ్చి అట్లా కన్సిస్టెన్సీ‌గా జరుగుతుందిక్కడ. ఆ పొదగడం వల్లే అయి పిల్లలవ్వడానికి సోర్స్ ఉందండి. ఖచ్చితంగా ఫాలోఅప్ అన్నది ప్రాపర్‌గా ఇలా ఫాలోఅప్ చేయాలండి. ఖచ్చితంగా 21 రోజు పొదిగితేనే పిల్లలవుతాయి. పిల్లలయిన తర్వాత ఏమన్నా నార్మల్‌గా వదిలేస్తదండి? ఖచ్చితంగా తనతో పాటు ఆహ్, ఫుడ్ తినడానికి, నేర్పించడానికి తీసుకెళ్తది. ఫాలోఅప్‌లో ఫుడ్ తినడానికి తీసుకెళ్తది. ఫుడ్ తినడానికి తీసుకెళ్ళినప్పుడు చిన్న వీడియో ఉంది. ఒకసారి చూడండి ఇది. ఏంటి? కోడి తన పిల్లల్ని తను తీసుకెళ్ళి తింటూ ఉన్న టైంలో ఒక పిల్లి అంటే తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది.
ఎందుకంటే తనకి ఆహారం కావాలి. దాని గురించి ఆహారం గురించి ప్రయత్నిత. కానీ నా పిల్లల్ని నేను వదిలేసుకున్నాను అనుకోండి, మళ్ళీ పిల్లలకి కష్టం కదా! దొరకడం కష్టం. అంటే పిల్లలంటూ ఉంటారు గానీ, ఖచ్చితంగా ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే విన్ అవుతాం. ఖచ్చితంగా మన స్థాయికి సపోజ్ నేనున్నాను. దాదాపుగా నేను ఒక 60,000 శాలరీ తీసుకుంటున్నాను. నా డౌన్‌లైన్‌లో పర్సన్ నా స్టేజ్‌కి తీసుకురావాలి. ప్రాపర్‌గా నేనెలా తీసుకుంటున్నానో నా డౌన్‌లైన్‌కి అలా ఇప్పించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన స్థాయికి ఇప్పుడు రామానుజన్ సార్ ఉన్నారు. నేనున్నా లేకపోయినా నా టీమ్ క్లాస్ చెప్పాలి, మీటింగ్ చెప్పాలి అని ఎలాగైతే డిసైడ్ అయ్యారో, అంటే నేనున్నా లేకపోయినా నా టీం ఉంటే సక్సెస్ ఈజీగా వెళ్ళొచ్చు. నేను లేకపోయినా నా టీంకి ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో సార్ స్టార్ట్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావడం సహజం. రామయ్య సార్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకుని దాన్ని అధిగమించి ప్రజెంట్ ఒక బుల్లెట్ స్పీడ్‌లో మనకి ఒక క్లాసులు చెప్పడం కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అన్నా కూడా ఒక ఇన్ టైమ్‌లో మనకన్నీ ప్రాపర్‌గా నేర్పించి అంటే మన స్థాయికి సారీ రామాన్యుల్ స్థాయికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడం గురించి రామాన్యుల్ గారు ఉన్న స్థాయికి మనం అందరం తయారవ్వాలి. యాస్ ఎ లీడర్స్‌గా మనం అందరం తయారవ్వితేనే ఇది ఈ ఫాలోఅప్ అన్నది ప్రతి ఒక్కరం కూడా ప్రాపర్‌గా చెయ్యాలండి. ఫాలోఅప్ గురించి చెప్పి ఏదో కోడిని గురించి చూపిస్తున్నాను అని అనుకోకండి. కోడి ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ దొరికింది. నేను అది ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఆల్రెడీ బిఫోర్ చాలామంది వినే ఉంటారు. గానీ ఎన్ని సార్లు విన్నా గానీ ఇదే మీటింగ్ వేరేసారి చెప్పినా కూడా వేరే రకంగా చెప్తాను. వేరే రకంగా ఉంటది. అంటే నేను తీసుకున్న కంటెంట్ చాలా ఉంటది. మీకు అందులో కొంతవరకునే చెప్పడం జరుగుద్ది. అంటే ఇక్కడున్న పాయింట్ హైలైట్ చేస్తానండి ఖచ్చితంగానే. ఇక్కడ ఇది ప్రాపర్‌గా ఎందుకు చూపించానంటే వీడియో ఒక పిల్లి తీసుకుపోవడం అంటే బిఫోర్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఆల్రెడీ ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి. వందలాది ఉన్నాయండి. ఆ వందలాది కంపెనీల నుంచి చాలామంది వచ్చి మన పిల్లలు ఎవరైతే మన డౌన్‌లైన్స్‌ని లాక్కెళ్ళిపోతున్నారో ఆల్రెడీ మా టీమ్‌లో అది జరిగింది. ప్రతి టీమ్‌లోనే ఉంటది. ప్రాపర్‌గా దాన్ని మేము అధిగమించలేకపోయాం వాస్తవానికి. గానీ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫామ్‌లో ఒక నమ్మకంతో, దృఢ నమ్మకంతో నిలబడి ఉన్నాం మేము. నిజంగా అలా నిలబడి ఉన్నందుకు ఆల్రెడీ ప్రెజెంట్ చలనాలొస్తున్నాయండి. ఆల్రెడీ ఎళ్ళిపోయిన వ్యక్తులు చలనాలొస్తున్నాయి. కానీ మేము జాగ్రత్తగా దాన్ని ఇన్వైట్ చేసి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మనం అంత నంబర్ 1 మార్కెటింగ్‌లో ఉన్నాము. ప్రాపర్‌గా మన స్థాయికి మన పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి కూడా ఇన్‌కమ్ సోర్స్‌లోకి తీసుకెళ్తేనే సక్సెస్ ఈజీగా అవుతదండి. ఆహ్, యాస్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్ సా నెట్వర్క్ మార్కెటింగ్ అంటారండి. దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌కి ప్రతి ఒక్కరికి కూడా అప్‌లైన్స్, డౌన్‌లైన్స్ ఉంటారండి. ప్రతి ఒక్కరికి అప్‌లైన్స్, డౌన్‌లైన్స్ ఉంటారు. అప్‌లైన్ దగ్గర నేర్చుకుంటూ, డౌన్‌లైన్‌కి నేర్పిస్తూ, వింటూ విన్ సిస్టమ్ అండి. ఖచ్చితంగా మనం నేర్చుకొని మన డౌన్‌లైన్‌కి నేర్పిస్తేనే సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్‌గా ఈ సక్సెస్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మిగతా విషయంలో ఏదైనా సరే ఖచ్చితంగా అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి. డౌన్‌లైన్ నేర్పించాలి. అది నేర్పించగలిగితేనే ఒక విన్ టు విన్ సిస్టమ్. ఇది ప్రాపర్‌గా ప్రతి ఒక్కరం చేయాలండి. చేస్తేనే సక్సెస్ అవుతాం. ఒకసారి చిన్న వీడియో పెడతాను. ఒకసారి చూడండి. There are times when you might feel aimless. You can't see the places where you belong, but you will find that there is a purpose. It's been there within you all along. When you're near it, you can almost hear it. It's like a symphony. Just keep listening, and pretty soon you'll start to figure out your part. Everyone plays a piece, and there are melodies. Oh, it's glorious. ఆ వీడియోకి ఉన్న అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టెప్ దగ్గర ఆలోచిస్తున్నారు.
ఫస్ట్ స్టెప్ దగ్గర ఆలోచిస్తున్నారు. ఆ స్టెప్‌ని అధిగమించితేనే కదా నెక్స్ట్ స్టెప్ మనకు అవకాశం దొరుకుద్ది. ఏదో చూడండి బయటకి సపోజు ఫర్దర్‌గా నాకు వైజాగ్ తెలీదు. విజయవాడ అంటే తెలుసు. ఎందుకంటే చాంపియన్ డేస్‌కి అటెండ్ అయ్యాను. చాలా వర్క్షాప్‌కి అటెండ్ అయ్యాను. నాకు తెలుసు. నాకు పక్కనున్న వైజాగ్ తెలీదు. నా పక్కనున్న వైజాగ్ తెలీదు. వైజాగ్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి రావాలి. సపోజ్ నాకు బండి జర్నీ ఇష్టం కదా! బండి మీద ఎళ్ళాను. బండి మీద ఎళ్తే తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటే మొత్తం అదొక సంపోజ్ మొత్తం చీకటిగా ఉంది. అది నైట్ అయిపోయింది. లేట్ అయిపోయింది. ఆహ్, అంటే రెగ్యులర్‌గా మనకు తెలిసిన రూట్‌లో ఎప్పుడు ప్రాపర్‌గా వెళ్ళగలం. కానీ తెలియని రూట్‌లోకి వెళ్ళినప్పుడు అదొక చీకటి పడిపోయి నైట్ అయిపోయి జస్ట్ నైట్ అయిపోయిన నైట్ బాగా అర్ధరాత్రి అయిపోయింది. ఆ టైంలో నేను బైక్ జర్నీ చేస్తున్నాను. నాకు ఎదర స్ట్రీట్ లైట్ కూడా కనపట్ల. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్ కూడా కనపట్ల. కానీ నేను వెళ్ళాలి. వెళ్ళాలంటే నా బండికి లైట్ ఉంది. జస్ట్ ఒక 20 అడుగులు, ఒక 10 అడుగులు, 20 అడుగులు డిస్టెన్స్‌లో నా లైట్ చూపిస్తుంది. అంతవరకు నేను జర్నీ చేయగలను కదా! ఖచ్చితంగా ఈ ఫస్ట్ స్టెప్ అన్నది వెయ్యాలండి. ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. వేస్తేనే సక్సెస్ వస్తది. అంతేగాని అయ్య బాబోయ్! చీకటిగా ఉందని నేను బండి అక్కడ ఆపేసి నేను కూర్చున్నాననుకో, ఆ చీకట్లో నేను చీకటయిపోతా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ చీకటిని అధిగమించి మనం ఎదరకు అడుగు వెయ్యాలి. అది ఒక్క అడుగే కావచ్చు. ఒక్క అడుగే. ఏదైనా సరే ఒక్కటితోనే స్టార్ట్ అవుద్దండి. ఒకటితోనే స్టార్ట్ అవుద్ది. ఆ ఒక్క అడుగనేది ప్రాపర్‌గా మనం వెయ్యాలి. వేస్తేనే సక్సెస్ అవుతామండి. ఆహ్, ఒకసారి మనం 7 స్టెప్స్ అన్నది ఒకసారి రిపీట్ చేసుకుందాం. 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలి. 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలి. యూజ్ చేసిన తర్వాత షేర్ చేయాలి. రిజల్ట్‌ని షేర్ చేయాలి. ఖచ్చితంగా ప్రాపర్‌గా రిజల్ట్‌ని షేర్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ప్రాపర్‌గా లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకుంటేనే మనకు ఒక ఇన్విటేషన్ చేయడానికి ఆస్కారం దొరుకుద్ది. ఇన్విటేషన్ చేయాలి. డ్రెస్ అన్నది చాలా నీట్‌గా మెయింటైన్ చేయాలండి ఖచ్చితంగా. ఎలా పడితే అలా పిలిస్తే మట్టుకు వాళ్ళు రారు. ఇది కన్ఫర్మ్. మన డ్రెస్ కోడ్‌ని బట్టే మనం ఇన్విటేషన్ చేసేది ప్రాపర్‌లీ ఉంటది. తర్వాత ఇన్విటేషన్ చేసిన దానికి మన ఇంట్లో ఫంక్షన్‌కి. మన ఇంట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో జరిగే చాంపియన్ డే, మన ఇంట్లో జరిగే వన్ డే వర్క్‌షాప్, మన ఇంట్లో జరిగే బూట్ క్యాంప్ ప్రతి దానికి కూడా ప్రాపర్‌లీ ఇన్విటేషన్ చేయాలి. అక్కడ ఇన్విటేషన్ చేసిన తర్వాత టీమ్ వర్క్. టీమ్ వర్క్ అన్నది ప్రాపర్‌లీ టీమ్ వర్క్ జరగాలండి. టీమ్‌తో కలిసి వర్క్ చేస్తేనే టీమ్ వర్క్ అవుతది. ప్రతి ఒక్కరికి కూడా కొత్త వ్యక్తికి ఏమీ తెలీదు. ఖచ్చితంగా మనం అంటూ సపోర్ట్ ఇచ్చి మనం ఆహ్, అతనికి సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళి మనం క్లాస్ చెప్పడం కావచ్చు, మనకు నేర్పించడం కావచ్చు, ఖచ్చితంగా ప్రాపర్‌గా మనం చేయాలి. నెక్స్ట్ ఫాలోఅప్. ఫాలోఅప్ అంటే ఖచ్చితంగా ప్రాపర్‌లీ చేయాలండి. ప్రాపర్‌గా చేయాలి. ఏం లేదండి మన ఇంట్లో ఫంక్షన్‌కి ఒక పర్సన్ ఇన్వైట్ చేసాం. ఆడు ఇన్విటేషన్ చేసిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక, వెళ్ళాక ఖచ్చితంగా మనం ఫోన్ చేస్తాం కదా! ఫాలోఅప్పే. ఇది ఫాలోఅప్పే. ఫోన్ చేసి ఎలా వెళ్ళావు? క్షేమంగా వెళ్ళావా? ఆహ్, బస్‌కొత్తే బస్ మీద వెళ్ళావా? ట్రైన్‌కెళ్ళావా? ఎలా వెళ్ళావు అని ప్రాపర్‌గా తెలుసుకొని సేఫ్‌గా చూసుకో అని చెప్పేసి చెప్తాం. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఆల్రెడీ మనం మాట్లాడే మాటలే కొత్త మాటలేం కాదు. మాట్లాడతాం. అలాగే మనం పట్టుకెళ్ళిన ప్రొడక్ట్ అంటే మన ఫంక్షన్‌కొచ్చిన తర్వాత మన ఫుడ్ బావుందా? మా అడుగుతాం కదా ప్రాపర్‌గా. మన ఇంట్లో ఫంక్షన్‌కి వచ్చిన తర్వాత ఫుడ్ అది ఎలా ఉంది బావుందా? అంటే ఆడు బావుంది అనంటే మనకొక సాటిస్ఫాక్షన్ అంతే ఏం కాదు. బాగోకపోయినా ఆడు బావుందన్నమాట అంటాడు. బావుందన్న మాటొస్తే సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా అతనికి ప్రాపర్‌గా ఫాలోఅప్ చేయాలి. గానీ ఫుడ్డు తిన్నావు బావుంది ఓకే. ఇది రెగ్యులర్‌గా జరిగేది. గానీ మన ఫుడ్ సప్లిమెంట్స్. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి చాలామంది ప్రాపర్‌గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫాలోఅప్ అన్నది చాలా మోస్ట్‌లీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇందులో ఉన్న ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. కానీ ఖచ్చితంగా సెకండరీ ఫాలోఅప్ ఖచ్చితంగా ప్రాపర్‌లీ ఫాలోఅప్ జరగకపోతే గనుక ఆ టీమ్ నిలబడదు. ఫాలోఅప్ లేకపోతే టీమ్ నిలబడదు. ఖచ్చితంగా ప్రాపర్‌లీ ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ అంటే ఏం లేదండి. ఆల్రెడీ ఇప్పుడు రామానంద్ సారు రాజమండ్రి వస్తున్నారు కదా! ఎందుకొస్తున్నారు? ఫాలోఅప్ ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. విష్ యూ హెల్త్ అండి.
ప్రాపర్లీ లేట్ అయింది. సార్ నాకు ఇవ్వడం లేట్ అయింది. నేను కంప్లీట్ చేయడం లేట్ అయింది. నాకు 1 అవర్ ఈ సెక్షన్ 1 అవర్ ఖచ్చితంగా పట్టేస్తుంది. థ్యాంక్ యూ విష్ వెళ్తండి. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే 7 స్టెప్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి పర్సన్ కూడా ఇది ప్రాపర్గా చెయ్యాలి, చేస్తేనే సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఎంతసేపు నా మీటింగ్ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా 7 స్టెప్సే, కానీ అదే పీపీడి, అదే ప్రజెంటేషన్, నేనే ప్రజెంటేషన్, కానీ మార్పు తేడా ఉంటుందండి. నా మాటే, నా విధానమే వేరుగా ఉంటుంది. విన్నవాళ్ళు బిఫోర్ విన్నవాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రమణ సార్, పవర్ టు రమణ సార్. గుడ్ మార్నింగ్ సార్. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి రామన్ సార్కి. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా? ఓకే సార్, ఓకే, క్లియర్ సార్. ఎగ్జాక్ట్ గా మీరు తీసుకున్న క్లాసు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా సింపుల్ గా, స్వీట్ గా, షార్ట్ గా కూడా చెప్పారు, ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా. అలాగే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా ఆలోచించడం అంటే ఇదే. థ్యాంక్స్. ఒక ఏటీఎం దగ్గర వెళ్ళి మన డబ్బులు మనం తీసుకోవాలన్నా కూడా సిస్టమ్ ను ఫాలో అవ్వాలి. డబ్బులు మనవే, తీసుకునేది మనమే, కానీ సిస్టమ్ ఫాలో అవ్వాలి. మరి వెస్టేజ్కి వెళ్ళి లక్షల నుంచి కోట్ల ఇన్కమ్ తీసుకోవాలి, భవిష్యత్తులు మార్చుకోవాలంటే సిస్టమ్ ఫాలో అవ్వకుండా ఇక్కడ కూడా మనం అనుకునేవి రావు. చాలా బాగుంది.